వెల్కమ్ బ్యాక్. రైట్, ఇక మనతోటి డిబేట్లో తెలుగుదేశం పార్టీ నుంచి బండారు వంశీకృష్ణ గారు వారితో మాట్లాడదాం. వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. అన్యాయంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సో వారిని చూడటానికి, వారితో ములాఖాత్ అవడానికి వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారిని ఇష్టానుసారంగా వారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అడుగడుగునా వారిని అడ్డుకుంటా ఉన్నారు అనేది మొయినుద్దీన్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ మీకు, మొయినుద్దీన్ గారికి, వెంకటేష్ గారికి, నాగార్జున గారికి, రాజ్ న్యూస్ వీక్షకులందరికీ కూడా. సార్ ఈరోజు సీదిరి అప్పలరాజు గారి అరెస్ట్ అనేటటువంటి అంశం 10వ తారీఖు నుండి మనం చూసుకుంటా ఉన్నాం బ్రహ్మనాయుడు గారు. ముందుగా అదొక యాక్సిడెంట్ కేసుగా సార్ చెప్పినట్లుగా 304(1) ఇప్పుడు ప్రస్తుతం 106(1) అయింది బిఎన్ఎస్ లో. ఒక యాక్సిడెంట్, నెగ్లిజెన్స్ వల్ల జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ గానే రిజిస్టర్ అయింది ముందుగా. ఎవరు సిద్ధార్థ త్యాగి అనేటటువంటి కుర్రోడు ఫాస్ట్ గా బండి నడిపి చంపేసాడు, అది చావు కారణమయ్యాడనే ఎఫ్ఐఆర్ ఫస్ట్ రిజిస్టర్ అయింది బ్రహ్మనాయుడు గారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు, సీసీ కెమెరాల ఆధారంగా ఆ యాక్సిడెంట్ చేసింది సిద్ధార్థ త్యాగి కాదు, అరవ్ వర్మ అనేటటువంటి ఒక టీనేజ్ మైనర్ కుర్రోడు, అప్పుడే మైనారిటీ తీరిందో లేదంటే ఎల్ బోర్డ్ లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఈ యాక్సిడెంట్ చేశాడు అని సాక్ష్యాలు, ఒక లారీ డ్రైవర్ సాక్ష్యం చెప్పిన తర్వాత ఆల్టర్ టు 105, 61(1), 238, 240, 242, 249 రెడ్ విత్ 49 ఆఫ్ బిఎన్ఎస్. అంటే ఏంటంటే 105 అంటేనేమో కల్పబుల్ హోమిసైడ్, అంటే ఒక వ్యక్తి చనిపోతాడని తెలిసి కూడా అక్కడ వదిలిపెట్టి వెళ్ళడానికి కల్పబుల్ హోమిసైడ్ అంటారు, ఈక్వల్ టు మర్డర్. ఆ తర్వాత 238 ఒక వ్యక్తిని కాపాడేటటువంటి క్రమంలో అతని స్థానంలో ఇంకొకరిని పంపించడం. ఆ తర్వాత 240 నేరస్తుడిని తప్పించి పోలీస్ వ్యవస్థను మరియు చట్టాలను తప్పుదావ పట్టించడం, నేరస్తులకు రక్షణ ఇవ్వటం, తప్పుడు సమాచారం ఇవ్వటం అనేటటువంటి సెక్షన్లతోటి కేసు ఆల్టర్ చేయబడింది బ్రహ్మనాయుడు గారు. సో ఇక్కడ అరవ్ వర్మ వాహనం రాయల్ ఎన్ఫీల్డ్ నడిపింది అబద్ధమా, అతను యాక్సిడెంట్ చేసింది అబద్ధమా, అతను సరిపోయింది అబద్ధమా, సీదిరి అప్పలరాజు గారు అతని కుమారుని తీసుకుని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించింది అబద్ధమా, ఆ ట్రీట్మెంట్ ఇప్పించే క్రమంలో సిద్ధార్థ త్యాగి అనే పిల్లోడిని అరవ్ వర్మ స్థానంలో తీసుకెళ్ళింది అబద్ధమా, లేక సీదిరి అప్పలరాజు గారు పోలీసుల నుండి తన కుమారుని కాపాడటానికి చేసినటువంటి ఈ కుట్రలన్నీ అబద్ధమా? ఇది అక్రమ కేసు అవుతుందా? ఒక వ్యక్తి చావుకు కారణమైనటువంటి తన కుమారుని తప్పించడానికి మరొక వ్యక్తిని అక్కడ పెట్టడం, ఆ తర్వాత పోలీసుల్ని, న్యాయ వ్యవస్థని తప్పుదారి పట్టించడం, ఇవన్నీ అబద్ధాలా? ఇవి తప్పుడు కేసులా? దానయ్య చనిపోయిన మాట అబద్ధమా? అరవ్ వర్మ గుద్దిన మాట అబద్ధమా? ఏం అబద్ధమని తప్పుడు కేసు అవుతుంది బ్రహ్మనాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక మాట చెప్పారు బ్రహ్మనాయుడు గారు, డాక్టర్ పలాస ఎమ్మెల్యే ఫిషరీస్ మంత్రిగా చేసినటువంటి సీదిరి అప్పలరాజు గారి మీద కేసు పెట్టారని అంటా ఉన్నారు. డాక్టర్గా చేసినటువంటి సీదిరి అప్పలరాజుకు తెలియదా యాక్సిడెంట్ చేసిన అతన్ని పోలీసులకు లొంగిపోయేలా చేయాలి, పోలీసులకు అప్పచెప్పాలి, ఎల్బోర్డ్తో ఉన్నటువంటి యాక్సిడెంట్ చేశాడు తెలియదా డాక్టర్గా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజుకి? పలాస ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజుకు తెలియదా? లేదంటే మంత్రిగా పనిచేసిన సీదిరి అప్పలరాజుకు తెలియదా? సీదిరి అప్పలరాజు ఎందుకు తప్పించాడు అతని కొడుకుని? ఇవన్నీ మేము ఇప్పుడు అక్రమ కేసులు అవుతాయా ఇట్లా పెడితే? మళ్ళీ క్యాస్ట్ గురించి తీసుకురావద్దని అంటా ఉన్నారు కాబట్టి తీసుకురావడం లేదు. బీసీలు అనగదొక్కుతున్నామా? మీరు చంపిన ఆయన ఎవరు? ఓసీయా, ఎస్సీయా ఏమన్నా? ఆయన కూడా బీసీయే కదా. ఆయన బీసీఏ, యాదవ్ అనుకుంటా. మరి ఇవన్నీ ఎలా వస్తాయి సార్? ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ? సరే సార్, ఇవన్నీ కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కారణంతో శ్రీకాకుళంకి వచ్చారు సార్. ఏంటి సార్ ఆ కారణం? ఈయన కలవడానికి వచ్చారు, జైల్లో ఉన్నటువంటి ములాఖత్కి వచ్చారు. 16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ ములాఖత్ నియమ నిబంధనలు తెలియవా సార్? 5 గంటలకి ఇది క్లోజ్ అవుతుందన్న సంగతి తెలియదా? 5 గంటల లోపు ఎందుకు వెళ్ళలేకపోయారు? అసలు అతను కలిసే ఉద్దేశం ఉందా మీకు? 5 గంటల లోపు మీరు జైలుకి ఎందుకు వెళ్ళలేకపోయారు కలవటానికి? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఈ నియమాలు తెలియవా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు వెళ్ళలేకపోయారు? మరి 5 గంటల లోపు ఎందుకు వెళ్ళలేకపోయారు? సో ఇదంతా కూడా బల ప్రదర్శన చేసుకోవడానికి ఈయన ఒక బల ప్రదర్శనగా వెళ్ళడం, అక్కడ టైం అయిపోయింది అనేటటువంటి సాకు తోటి వెనక్కి రావడం. సో నా క్వశ్చన్ అదే, ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చారు వెనక్కి?
16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 5 గంటలకు ములాఖత్ అనేది క్లోజ్ అవుతుందని తెలియదా? ఎందుకు లేట్ చేశారు? ఏమన్నా అంటే జనాలు వచ్చారు, కంట్రోల్ చేయలేనంత జనాలు వచ్చారు. సిద్ధం సభలకు కూడా వచ్చారు మరి జనాలు. ఏమైంది? సిద్ధం సభలకు కూడా వచ్చారు జనాలు. మరి మరొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా తెలుసు, ఆయన ముందు కథలు తలుచుకుంటే కదలొచ్చు. ఇది బల ప్రదర్శన చేయడానికి, నాకు ఇంతమంది ఉన్నారని అప్పుడప్పుడు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేయటం. ఈరోజు ఎవడైనా కానీ బల ప్రదర్శన ఏం అవసరం ఉంటుంది? ఆయన ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రత్యేకంగా బలం చూపించుకోవాల్సిన అవసరం ఏముంటుంది దానికి? మరి ఎందుకు సార్, ఎందుకు మరి లేట్ అయింది? అంటే ఆయన కలవడానికి, అడుగడుగున ఆయన చూడటానికి వేలాది మంది పబ్లిక్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది కదా. వేలాది మంది పబ్లిక్ తరలిస్తేనే వస్తారు సార్. ఓకే, తరలించబట్టే వచ్చారు వాళ్ళంతా కూడా. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు, 5 గంటలకు ఆయన జైలు టైం ముగిసిద్ది, అక్కడికి వెళ్ళాలి అని అంటే ఆయన వెళ్ళదలుచుకుంటే ఎలాగైనా వెళ్తాడు. ఎందుకు వెళ్ళలేదు జైలుకి? ఈరోజు వచ్చిన పని ఏంటి? సరే, ఆయన స్కెడ్యూల్స్ గురించి నేను మాట్లాడకూడదు, కానీ రేపు ఒకవేళ చాలా ఇంపార్టెంట్ పని ఉంటే, ఒకవేళ రేపటి రోజు చాలా ఇంపార్టెంట్ పని ఉంటే ఆయన తిరిగి మరి తాడేపల్లికో బెంగళూరుకో వెళ్ళాలి. మరి రేపు ఒక రోజు అంత ఇంపార్టెంట్ పనులేమీ లేనప్పుడు నిజంగా మీకు సీదిరి అప్పలరాజుని కలిసేటటువంటి ఉద్దేశం ఉంటే ఈ రాత్రి శ్రీకాకుళంలో బస చేసి పొద్దున్నే సీదిరి అప్పలరాజు గారిని కలవాలి కదా. ఓకే, కలవకుండా ఎందుకు వస్తున్నారు వెనక్కి? ఇంతమంది జనాలు వచ్చారని చెప్తా ఉన్నారు. ఇందాక నా మొయినుద్దీన్ గారు అంటా ఉన్నారు భయం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అని. మాకు భయమే, ప్రజల ప్రాణాలు ఎక్కడ తీస్తారు అని భయం మాకు. అమాయకులైనటువంటి సింగయ్య లాంటి వాళ్ళు, అంబులెన్స్ లో చిక్కుని చనిపోయినటువంటి దినేష్ లాంటి వాళ్ళు ఎక్కడ చనిపోతారోనని భయం. మీకు శవం కావాలి కదా, మళ్ళీ ఎవడం చనిపోతే మళ్ళీ పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మీరు ఉంటారు. ఒక్క ప్రాణం కూడా పోకూడదనే ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వం, మా పార్టీలు ఉంటాయి. ఏదో ఒక ప్రాణం పోకపోదా మళ్ళీ పరామర్శలు అని చెప్పేసి రెచ్చగొడదాం జనాల్ని, మళ్ళీ ప్రదర్శనలు చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మీరు ఉంటారు. ఎక్కడ జనాలు చనిపోతారో అనేటువంటి భయంతో మేము ఉంటాం. మాకు ప్రజల ప్రాణాల పట్ల అంత చిత్తశుద్ధి ఉంది. మీరు అది కాదు కదా, ఏదో ఒక శవం దొరకపోదా అనేది మీ బాధ, ఒక్క ప్రాణం కూడా పోకూడదు అనేది మా బాధ. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బ్రహ్మనాయుడు గారు. ఓకే ఓకే ఓకే, వన్ బై వన్ ఆయన చూసి భయపడాలా? 151 వచ్చినప్పుడే భయపడాలా? జగన్మోహన్ రెడ్డిని చూసి 11 వచ్చినప్పుడు భయపడాలా? రైట్ రైట్. డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజు.